ఈ రోజు బెజ్జంకి మండల కేంద్రంలో ఉన్నటువంటి పత్తి మిల్లు కొనుగోలు సెంటర్ సిసిఐ కొనుగోలు సెంటర్ను సందర్శించడం జరిగింది। ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాల వల్ల మరి పూర్తిగా రైతు నష్టపోవడం జరిగింది। ఈ అనేకమైనటువంటి మరి వివిధ రకాలుగా మరి పత్తి వరి కానీ పూర్తిగా నష్టపోవడం జరిగింది। ఇలా తేమ పేరుతో సిసిఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చి తేమ పేరుతో అదేవిధంగా కిసాన్ కపాస్ యాప్ ద్వారా రైతులు స్లాట్ బుక్ చేసుకోవాలని నిబంధనలు పెట్టడం ద్వారా రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతూ ఉంది। అంతేకాకుండా ఈ తేమ శాతం పేరుతో 8 నుంచి 12 మాత్రమే ఉంటే కొనుగోలు చేస్తామని ఇక్కడ సిసిఐ అధికారులు చెప్పడం జరుగుతుంది। దీన్ని బేషరతుగా 15 పాదారచన కూడా మరి తేమ శాతంతో తెచ్చిన రైతుల పత్తిని కొనుగోలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది। లేని ఏడల మరి యొక్క పత్తి మిల్లు సిసిఐ మరి అదేవిధంగా మేము రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరిక జారీ చేస్తూ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మరి 320 జిన్నింగ్ సిసిఐ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది। అందులో 117 మాత్రమే ఈ యొక్క సిసిఐ సెంటర్లు నడుస్తూ ఉన్నాయి। ఇలా L1, L2, L12 అని చెప్పేసి 3 రకాలుగా విభజించి మరి ఇలా పత్తి కొనుగోలులో అనేక కొర్రీలు పెడుతున్నటువంటి పరిస్థితి సిసిఐ వల్లది। ఇలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మరి ఆ ఏకైకిన మరి ఏకంగా కిసాన్ కసాబ్ యాప్ తీసుకొచ్చి మరి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు పూర్తిగా మరి చదువుకొని వాళ్ళు ఉంటారు। ఇలా స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆయనకు సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి। తీరా పత్తి మరి లోడ్ చేసుకొని వచ్చేసరికి ఇక్కడ తేమ ఉందనే సాకుతో రైతులను మరి మల్లగొట్టేటువంటి పరిస్థితి ఈ మిల్లులో ఉంది। కాబట్టి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి సిసిఐ అధికారులు కానీ అదేవిధంగా మార్కెట్ యార్డ్ అధికారులు కానీ యంత్రాంగం అంతా కూడా రైతులకు మరి 15-16% వచ్చిన తేమ శాతాన్ని కొనుగోలు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ మరి ఈ పరిస్థితి ఇలానే ఉంటే సిపిఐ తరఫున ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరిక జారీ చేస్తున్నాం। ఈ యొక్క ప్రభుత్వం అకాల వర్షం ద్వారా మరి పూర్తిగా నష్టపోయిన పత్తి వరి మొక్కజొన్న ఇలా 6 కాలం కష్టం చేసి మరి మిత్తి చేసినటువంటి అప్పు 35 రైతులు ఉరికంబాలకు వేలాడే పరిస్థితి ఉంది। ఇలా కేంద్ర ప్రభుత్వం వెంటనే మరి చొరవ తీసుకొని ఈ యొక్క అకాల వర్షాలను మరి తుఫాలను జాతీయ విపత్తుగా ప్రకటించి మరి రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇలా మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్ల మీద ఉన్నటువంటి ప్రేమ మరి పేద రైతులమైన లేదు। ఎందుకంటే ఇలా ఈ కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా మరి కార్పొరేట్ వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ అనుకూలమైన వర్గాలకు ఈ యొక్క చట్టాలను తెస్తుందని ఈ యొక్క పద్ధతి మానుకోకపోతే ఇదే నరేంద్ర మోడీని ఈ రైతాంగం అంతా పాతాళ లోకానికి తెక్కేస్తారని హెచ్చరిక జారీ చేస్తూ